హలో పార్ట్నర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను ఒక న్యూ లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉండదు అనేది వెళ్ళే దారిలో చెప్తాను. ఎవరో స్కిప్ చేయొద్దు. లెట్స్ గో. హే పార్ట్నర్స్, మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసింది. కానీ నేను ఇప్పుడు వెళ్తున్న గ్రామం మాత్రం కాలచక్రాన్ని వెనక్కి తిప్పినట్లు ఉంటుంది. అక్కడ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ అస్సలు లేదు, అసలు కరెంట్ అనే మాటే వినిపించదు. ఈ ఊరి పేరు కూర్మ గ్రామం. ఇక్కడికి రాగానే మొదట వినిపించేది నిశ్శబ్దం. సిటీలో వినిపించే హార్న్ల గోల, ఫ్యాన్ల చప్పుడు ఇక్కడ ఏమీ ఉండవు. కేవలం పక్షుల కిలకిల రావాలు, పశువుల అలుపులు తప్ప వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏవీ తెలియవు. కానీ ఎదుటి మనిషితో మనస్ఫూర్తిగా మాట్లాడడం మాత్రం బాగా తెలుసు. ఇక్కడ సూర్యుడు అస్తమిస్తుంటే మన ఊర్లలో స్విచ్లు ఆన్ అవుతాయి. కానీ ఇక్కడ చీకటిని ఆహ్వానిస్తారు. కరెంటు బల్బులు లేవు కాబట్టి సాయంత్రం 5 గంటలకే రాత్రి సిద్ధమవుతుంది. ఇక్కడ టైంని గడియారం కాదండి, సూర్యుడే నిర్ణయిస్తాడు. ఈ గ్రామం శ్రీకాకుళానికి 50 km దూరంలో ఉందండి. మొత్తం కొండల పక్క నుంచే వెళ్ళాలి. చూసుకోండి, రోడ్డు అయితే అస్సలు బాగలేదు. ఇంకా ముందు ముందు ఎలా ఉండదు కూడా చూద్దాం, కానీ చాలా కేర్ఫుల్గా రండి. నేనైతే ఊరి పేరు వినగానే షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనం ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుండా ఉండలేం. అలాంటిది ఇక్కడ ఫోన్ కాదుగా, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని కరెంట్ కూడా లేదు. వెల్కమ్ అని రాశారు. 2 km వెల్కమ్ ఏముందో చూద్దాం. ఇంతటి కఠినమైన జర్నీ చేసి వచ్చినా ఎప్పుడు అసలు అవి వెళ్తున్నాం అనుకోవట్లేదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు, భయంతో వచ్చాము. కానీ ఫైనల్లీ రీచ్డ్ కూర్మ గ్రామం. మేమైతే ఈ ఊరు వచ్చినంత వరకు భయంతోనే వచ్చామండి. ఎందుకంటే గూగుల్ కరెక్ట్గా చెప్తుందా లేదో తెలియదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయి. అవి నిజమా కాదంటే మాకు చాలా టెన్షన్తో వచ్చాం అనమాట. ఓకే పార్ట్నర్స్, ఇప్పుడైతే మనం కూర్మ గ్రామం అనే గ్రామం దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనం విన్నట్టు నో మొబైల్స్, నో ఎలక్ట్రిసిటీ, ఓన్లీ క్యాండిల్స్ అన్నారు కదా. సో అది ఎంతవరకు అంది మనం తెలుసుకుందాం. ఓకే, వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని మీకు క్లారిటీగా నేను చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. లెట్స్ గో. ఇప్పుడైతే మనం జ్ఞానమందిరం దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి ప్రవచనాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం రండి. ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి చేరుకున్నాము. ఇప్పుడైతే మనం జ్ఞానమందిరంలో ఉన్నాము. ఇక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇది అయిన తర్వాత దీని గురించి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ లోపు ఇదంతా మీకు చూపిస్తాం, చూడండి. చూసినట్లయితే ఈ కూర్మ గ్రామానికి ఫారెన్ నుంచి కూడా భక్తులు వస్తారంటండి. వాళ్ళు వచ్చి ఇలా భజనలు చేసి ఈ గ్రామంలో కొన్ని రోజులు నివసించి వెళ్ళిపోతారంట. ఈ కూర్మ గ్రామం స్థాపించింది కృష్ణుడి కోసం అండి. అందుకే నిరంతరం కృష్ణుడి జపం చేస్తూ ఉంటారు. మీరు చూసినట్లయితే ఇది అన్నప్రసాదం అండి. ఇక్కడ ఏంటంటే అక్కడ ప్లేట్స్ ఉంటాయి, మనమే శుభ్రం చేసి కూర్చొని తినేసి మళ్ళీ అక్కడ మనం శుభ్రం చేసి ప్లేట్లు అక్కడ పెట్టాలండి. ఎందుకంటే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలని సింబాలిక్గా చెప్తున్నారండి. హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఓకేనండి, మనమైతే ఇప్పుడు హారతి తీసుకోవడం జరిగింది కదా. ఎంత బాగా ఇచ్చారు ఆ హారతి కృష్ణుడికి, చూశారు మీరు కూడా. హారతి అయిపోయిన తర్వాత ప్రసాదం తిని వెళ్ళండి అన్నారు. ప్రసాదం అంటే ఈ చక్కెర పొంగలు ఇది ఇచ్చి పంపించేస్తారు అనుకున్నాను, కానీ కాదండి, అన్నప్రసాదం. అది కూడా పప్పు, సాంబార్, కర్రీ పెట్టారు, స్వీట్ పెట్టారు. ఇదంతా కూడా ఒక మసాలా గట్టి ఏది వాడకుండా ఇక్కడ స్వయంగా పండించిన వీటితోనే చేస్తున్నారంట. ఎటువంటి మసాలాలు లేకుండా అంతా ఆర్గానిక్గానే పండిస్తారనమాట. అయితే ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు వాళ్ళ ద్వారానే మీరు వినొచ్చు. అటువైపు విశ్రాంత గృహాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మేము చూపిస్తాం. స్కిప్ చేయకుండా చూడండి, వాళ్ళ ద్వారా మిగతా స్టోరీ అంతా తెలుసుకోండి. మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ ఎద్దులు చూస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ మనం ఒకప్పుడు ఎద్దులతోనే వ్యవసాయం చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అన్ని ట్రాక్టర్స్ వచ్చేసాయి. అన్ని యంత్రాలతోనే చేస్తాం వర్క్ మొత్తం. కానీ వీళ్ళు అలా కాకుండా ట్రాక్టర్ని అనేది యూజ్ చేయరంట. ఎద్దులతోనే దున్నడం, ఎద్దులతోనే మొయ్యడం, మొత్తం కొమ్మించడం అన్నీ ఎద్దులతోనే చేస్తారంట. అంటే ఆర్గానిక్గానే చేస్తారు. ప్లస్ ఇటువంటి ఎలక్ట్రానిక్ యంత్రాలు వాడరని చెప్పేసి ఆయన నోటితోనే ఆయన చెప్పడం జరిగింది. మీరు బాగా గమనించినట్టయితే ఎక్కడికి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఇండికేటర్స్ క్లియర్ కట్గా ఉన్నాయండి బాగా.
ఇక్కడ పుట్టే పువ్వులు, మొక్కలు, చెట్లు, పండ్లు ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినవి అని చెప్పేసి ఏదైనా సరే శ్రీకృష్ణుడికి పెట్టిన తర్వాతే వీళ్ళు తీసుకుంటారండి. మనం నీళ్ళు తోడాలంటే మోటార్ను వాడతాం, కానీ ఇక్కడ అలా కాదండి, పాత పద్ధతినే వాడుతున్నారు. మీరు చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళే నేసుకుంటారండి, ఎవరి హెల్ప్ తీసుకోరంట. ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళదే అన్నట్టు. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక్క మేడిల్లు గట్ట అంటే ఏమీ లేవండి, అన్నీ పెంకుటిల్లు ఉంటాయి. అది కూడా సిమెంటు, ఇసుక ఇటువంటి ఏవి వాడకుండా మట్టితోనే, అది కూడా వీళ్ళే కట్టుకుంటారనమాట. ఇప్పుడు మనకు అన్నప్రసాదం పెట్టారు కదా, ఆ వంటశాల ఇందులో అన్నప్రసాదం ఇందులో తయారు చేస్తారంట. చూడండి, అంతా కట్టెల పొయ్యి మీదే అన్నం అంతా వండుతున్నారు. చూడండి, పూర్వం మన పూర్వీకులు ఎలా అయితే ఉండేవారో అలాగే వీళ్ళు కూడా నివసిస్తున్నారు, వంటలు కూడా చేస్తున్నారు. ఓకే అండి, ఇప్పుడైతే మనం వంటశాల దగ్గరికి వచ్చాం కదా. నమస్తే సార్. హరే కృష్ణ. ఇప్పుడు డైలీ ఎంతమందికైనా వండుతారండి ఇది? ఇంకా ప్లస్ ఆర్గానిక్గా వండుతారు కదా, దీని గురించి కొంచెం డీటెయిల్గా మాకు ఆడియన్స్ కొంచెం చెప్పండి. హరే కృష్ణ చెప్తాము. ఇది మీకు ఏదైతే కిచెన్ చూస్తున్నారో దీని కెపాసిటీ ఒక 1000 మెంబర్స్కి కుకింగ్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ డైలీ ఒక 200 to 300 మెంబర్స్కి కుకింగ్ అవుతుందన్నట్టు. ఎందుకంటే రెగ్యులర్గా చాలామంది విజిటర్స్ వస్తుంటారు. మధ్యాహ్నం 12:30కు స్టార్ట్ అయితే సాయంత్రం 4-4:30 వరకు వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం వితరణ జరుగుతూనే ఉంటుందన్నట్టు. ఇదే కాకుండా ప్రతి ఆదివారం ఒక 500 మెంబర్స్కి ప్రసాదం వితరణ జరుగుతుంది అన్నట్టు. అంటే మధ్యాహ్నం టైంకి 12:31 టైంకి 300 మెంబర్స్కి వెళ్తుంది. తర్వాత మెయిన్ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, అట్లా ఓవరాల్గా 500 మెంబర్స్కి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడంతా కూడా న్యాచురల్గా జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ కూడా గ్యాస్ అనేటువంటిది వాడరంట. మీరు చూడొచ్చు, ఇక్కడ నా కర్రలతోటే కుకింగ్ అవుతుంది అన్నట్టు మొత్తము. సో తర్వాత ఈ వచ్చిన బూడిద కూడా వృధా కాదన్నట్టు. ఈ బూడిదనంతా కూడా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ భగవంతుని పాత్రలన్నీ కూడా క్లీన్ చేయడానికి కోసం ఉపయోగిస్తారండి. తర్వాత ఆ బొగ్గుతో మేము పళ్ళ పౌడర్ కూడా తయారు చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ సోపులు కానీ, బ్రష్లు కానీ, డిష్ వాష్ బార్లు కానీ, పేస్ట్, బ్రష్ ఇవేమి కూడా వాడాలి. న్యాచురల్గా భగవంతుడు ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చాడన్నట్టు. మనం సొంతంగా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదన్నట్టు. జస్ట్ భగవంతుడు ఇచ్చే దాన్ని ఎలా వాడాలని నేర్చుకుంటే సరిపోతుంది. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, మెయిన్ రీజన్ కొంచెం మన ఆడియన్స్ కొంచెం చెప్తారండి. ఓకే. అంటే ఇది ఒక 7 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్గా అంటే ఒక 6.5 సంవత్సరాల క్రితం ఇది మొదలు చేయడం జరిగింది. సో ఇది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే, సో మీకు అందరికీ తెలిసి ఇస్కాన్ మందిరాలు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ సో మొదట్లో ఎన్నో మందిరాలను స్థాపించారు. కానీ ఇది మనం ఎక్కువ మందిని భక్తులు చేయడానికి, మీరు చూస్తున్న కూర్మ గ్రామంలో కొన్ని వేల మందిని మనం భక్తులు చేయొచ్చు ఒకటే సమయంలో. కొన్ని వేల మందికి ప్రసాదం ఇవ్వచ్చు, వేల మందికి మనం అకామిడేషన్ ఇవ్వచ్చు, మళ్ళీ ఎక్కువ మందికి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. అందుకోసం ఈ యొక్క ఫామ్ కమ్యూనిటీస్, ఒక వైదిక గ్రామాలు అనేటువంటిది స్థాపన చేయడం జరిగింది. తర్వాత మీరు మందిరాలకు వెళ్ళాలనుకోండి, వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చిందంటే సేమ్ రొటీన్ లైఫ్. కానీ మీరు ఇక్కడ చూడండి, ఎవరైనా ఇప్పుడు మన కూర్మ గ్రామంకి ఒక 2-3 రోజులు స్టే చేయడానికి వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ వాతావరణంలో ఉండి ఇటువంటి మా జీవన విధానంలో మమేకమై కొన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళు ప్రతిరోజు జపం చేస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం వాళ్ళు ఒక కొన్ని నెలల తర్వాత రిటర్న్ రావడం జరుగుతుంది. వాళ్ళ జీవితంలో మార్పు అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ యొక్క గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక ప్రభుపాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటిదంటే ఒక గ్రామం ఏర్పాటు చేయడము, ఒక సిటీ ఏర్పాటు చేయడం కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా భక్తులు చేయాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా భగవంతుని యొక్క పాదాల వైపు తీసుకురావాలి. అటువంటి విధానాన్ని ఆయన ఏర్పాటు చేశారు. చూడండి, ఈ యొక్క గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశం ఓన్లీ ఈ గ్రామం ఏర్పాటు చేయడమే కాదన్నట్టు. ఇలాగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధానాన్ని నేర్పించడం, ఈ విధానం ఎంత వాళ్ళ జీవితంలో మార్పు కలిగిస్తుంది. వాళ్ళ చూడండి, మనం అంతా కష్టపడుతున్నాం ఎందుకోసం? ఆనందంగా ఉండడం కోసం. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆనందంగా ఉంటారు, కానీ ఎంత కష్టమైనా ఆనందం దొరకట్లేదు. కానీ చూడండి, అందుకే మేము ప్రాక్టికల్గా చూపిస్తున్నాము. ఈ ధనం వల్ల మనకు ఆనందం దొరకదు, ఈ ఆస్తుల వల్ల, అంతస్తుల వల్ల మనకు ఆనందం దొరకదు. కానీ భగవంతుడు ఇచ్చిన విధానాల ప్రకారం మనము సరళంగా జీవించడం ద్వారా మనకు ఆనందం. సరళమైన జీవితం, ఉన్నతమైన చింతన. ఈ గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశం సరళమైన జీవితాన్ని గడిపి మన యొక్క శరీరం కోసం ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా, ఈ శరీరం పోషణ కోసం ఏం కావాలో మనకు? తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, పిల్లలకు ఎడ్యుకేషన్, వాళ్ళ బ్రతుకుదేరు కోసం ఒక వృత్తి సరిపోతుంది. మనం ఇక్కడ ఆహారం మీరు చూస్తున్నాం, మేము పండిస్తున్నాం, అందరికీ పెడుతున్నాం. ఈ బట్టలు మేమైతే వేసుకున్నాం ఇక్కడ మగ్గంతో నేసింది. ఇల్లు వచ్చేసి మీరు చూశారు ఇక్కడ మట్టి, రాళ్ళు, ఇసుక, బండ, వాటితో మనం సరళంగా మనం నిర్మించుకోవచ్చు. తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే ఎలాగుంటుందంటే, ఇక్కడ పిల్లలకు ఫోర్స్ఫుల్గా ఉండదు. ఇప్పుడు బయట చూసే వరకు ఇంటర్, డిగ్రీ ప్రతి ఒక్కరు ఫోర్స్ఫుల్గా అక్కడే అందరికీ సేమ్ ఎడ్యుకేషన్. అలా అది వేదిక సిస్టమ్ అలా కాదండి. గుణకర్మ విభాగశః, మనకి ఏం క్వాలిటీస్ ఉన్నవి, మనకి ఏమి లక్షణాలు ఉన్నవి, దాన్ని బట్టి అతని వృత్తిని డిసైడ్ చేస్తారండి. ఒక 10 సంవత్సరాలు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉంటారు, తర్వాత గురువు డిసైడ్ చేస్తారండి ఇతను ఏమేమి చేయగలుగుతారు. దాని ప్రకారం అతనికి స్పెషలైజేషన్ ఉంటుంది. ఉదాహరణకు
కొందరికి వ్యవసాయము, కార్పెంటరీ, జ్యోతిష్యం 3 విషయాల వల్ల ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ విషయంలో అతనికి సంపూర్ణంగా నేర్పించేస్తారు, ఎక్స్పర్ట్ అయిపోతాడు. ఒకవేళ ఫ్యూచర్లో వాడు వివాహం చేసుకోవాలనుకున్నా ఆ యొక్క వృత్తిని నిర్వర్తిస్తూ ఆ యొక్క కుటుంబం యొక్క పోషణ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కుర్మకాలం చాలామంది అడిగే జనరల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు, మరి బయట ఇప్పుడు మీ సర్టిఫికేషన్ ఇవ్వట్లేదు, మరి ఏం చేస్తారు? మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు మనకు ఇచ్చిన విధానమే మనల్ని పోషిస్తుంది. సో కానీ ముఖ్యంగా ఇక్కడ రావాలంటే ఫస్ట్ మా రిసెప్షన్ నెంబర్ ఉంటుంది, 7732075607, మీకు ఇస్తారు అక్కడ నెంబర్. దానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, ఒక 1 వీక్ ముందని ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర 3 గెస్ట్ హౌస్లే ఉన్నాయి. మా వచ్చిన కాల్స్ని బట్టి ఫస్ట్ ప్రయారిటీని బట్టి వాళ్ళకి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత అకామిడేషన్ ఉన్నారండి, ఉన్నారు, ఆల్రెడీ ఫుల్గా ఉన్నారు. ఎవరైనా రావాలనుకుంటే 1 వీక్ ముందే కొంచెం ముందు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేస్తే అంటే యువకుల కోసం అయితే 6 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ పైన బ్రహ్మచర్య ఆశ్రమం పైన ఉంటుంది, అక్కడ 6 గదులు ఉన్నవి. స్టూడెంట్స్ యువకులు అంటే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, కానీ వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేసి రావాలి. కనీసం 3 రోజుల ముందు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసి వస్తే వాళ్ళకు ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు ప్లాస్టిక్ ప్లస్ ఎలక్ట్రిసిటీ కొంచెం వాడడం తక్కువ ఉంది కదా ఇక్కడ, అది ఎందువల్ల అండి ప్లాస్టిక్? అది అంటే చూడండి, మనకు భూమి అనేటువంటి తల్లిలాగా, ఎందుకంటే మనం పోషిస్తుంది, మనకు కావాల్సినటువంటి అన్నీ వస్తుంది. మనకు 6 తల్లిలలో భూమి కూడా మనకు తల్లిలాగా చూడడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు మన కన్న తల్లికి ఏదైనా దెబ్బలు తాగడము, మన కళ్ళ ముందే అన్ని ఇబ్బందులు పెడుతుంది అనుకోండి, మన ద్వారానే ఇబ్బంది పడుతుంది అనుకోండి, మనకి ఎంత బాధ ఉంటుంది, అవును కదా? ఇప్పుడు ప్లాస్టిక్ అనేటువంటిది అసలు భూమిలో కరగదు, భూమిలో కలిసిపోదు. అది ఒక బరువులాగా, ఇబ్బందిలాగా తయారవుతుంది. ఇప్పుడు మనకి ఇండైజేషన్ అయిపోయిందండి, ఎలా ఉంటుంది? ఇబ్బందే కాదు, ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మన తల్లికి జరిగిన దానికి ఎలా ఉంటుంది? అలా మన తల్లిని మనం ఎవరు తల్లిలాగా చూడట్లేదండి. మన దృష్టి అంతా కూడా మన ఇంద్రియ భోగం వైపు వెళ్ళిపోయింది అన్నట్టు. సొసైటీకి ఏమైతే నాకు ఎంజాయ్మెంట్ వస్తే చాలు, అవునా కదా? అది జంతువు యొక్క చైతన్యం అన్నట్టు. మన జంతు చైతన్యంలోకి వెళ్ళకూడదు. ఇది మన తల్లిలాగా దీనికి ఇబ్బంది కలుగుతుంది, మదర్ ఎర్త్కి, మన కన్న తల్లికి ఇబ్బంది కలగకూడదు అని ప్లాస్టిక్ కూడా అది కరగదు. తర్వాత దానివల్ల చాలా సమస్యలు అనేటువంటివి జనరేట్ అవుతుంది అన్నట్టు. చూడండి, ప్రతి 10 ఇంట్లోకి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఒక సర్వే ప్రకారం డాక్టర్స్ ఏం చెప్తున్నారు తెలుసా? దానికి మెడిసిన్ ఏంటిదంటే, మీరు ఆర్గానిక్ న్యాచురల్గా పండించినటువంటి ఆహారం తీసుకోండి. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ లేదు, ఎవరు రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఎవరు లేదు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సరిగా లేదు. మనం అనుకుంటున్నాం ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నామని, మందులు చల్లుతున్నాం, మందులు విషం తింటున్నాం. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టీలు, కాఫీలు ఇవన్నీ తాగుతున్నారు. అన్ని ఆవులు, బర్రెలు ఉన్నవా? మరి ఎక్కడికి వెళ్ళి తాగుతున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? కెమికల్స్, వైట్ పాయిజన్ అన్నట్టు. మనం తినే ప్రతిదీ చూసుకోవచ్చు. మీకు తెలియని విషయం ఏంటి కాదు, ఓపెన్ సీక్రెట్ ఇది. మనం యూట్యూబ్లో తీసుకుంటే ఎన్నో వస్తూ ఉంటాయి మీకు. ప్రతి దాంట్లో కూడా కెమికల్స్ వేస్తూ ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఇప్పుడు ఆవు మీద ఆధారపడి ఉందన్నట్టు మన జీవన విధానం. ఆవుని ఎప్పుడైతే మనం రక్షిస్తామో, ఆవు నుంచి చెప్పే పేడ, మూత్రము, దీని ద్వారా ఎప్పుడైతే పంట పండిస్తామో మనకు అద్భుతమైనటువంటి శక్తి మన జీవితంలోకి వస్తుంది. ఆవు యొక్క పాలు కానీ, ఆవు నెయ్యి కానీ, గోమయం, గోమూత్రం అన్ని మెడిసిన్లు. ఏ భూమి పైన ఆవు అయితే నడుస్తుందో, భూమిపైన ఆ భూమి చాలా ఆనందపడుతుందండి. ఎప్పుడైతే ఆవులు నడుస్తూ ఉంటాయో, ఆవులు తిరుగుతూ ఉంటాయో భూమి చాలా ఆనందపడుతుంది. అప్పుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం దింపుతున్నాం? ట్రాక్టర్లను దింపుతున్నాం. అప్పుడు ఏమొస్తుంది? ఏమిస్తుంది? మనం అన్ని ఇప్పుడు అనే విషపూరితమైనటువంటి పనులు మనం శాస్త్రానికి విరుద్ధంగా వెళ్తున్నాం. భగవంతుడు ఇచ్చిన విధానానికి విరుద్ధంగా వెళ్ళడం వల్ల మనకు సమస్య. ఇప్పుడు ప్లాస్టిక్ ఎందుకు వాడరో చెప్పారు, వాడకూడదో చెప్పారు, కరెంట్ కూడా చెప్పారు. ఇప్పుడు మొబైల్స్ అవి కూడా కొంచెం దాని గురించి కూడా మీరు ఎందుకు వాడట్లేదు కూడా కొంచెం చెప్పండి. మనం నాకంటే ఎక్కువ మీకే దానికి సమాధానం తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకే తెలుసు, అవునే కదా? చాలా మంది మేము కుర్మ గ్రామంలో కొన్ని రోజులు ఉండాలన్నా కూడా మేము ఫోన్ తీసేస్తాం. ఫస్ట్ రూల్ ఏంటంటే ఫోన్ డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందంటే ఇస్తాం, వెళ్ళేటప్పుడు ఇస్తాం అన్నాడు. ఎందుకంటే మనకి ఎంతో సమయాన్ని వృధా చేస్తుంది. ఈ మానవ జీవితం చాలా చాలా విలువైంది, చాలా విలువైంది అన్నట్టు. 84 లక్షల శరీరాలు దాటిన తర్వాత ఈ బాడీ వస్తుంది అన్నట్టు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో, ఈ స్మార్ట్ ఫోను మనం నాశనం అయిపోవడానికి కావాల్సిన అన్ని ఇన్పుట్స్ దాంట్లో ఉన్నాయి, అవునా కదా? దాంట్లో వచ్చే మంచి కంటే చెడు ఎక్కువ ఉంది అన్నట్టు. కానీ మనకు ఈ మంచి ఉన్నదని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ దాన్ని చెడుకు ఉపయోగించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలామంది భగవద్గీత మేము పుస్తకం తీసుకుందంటే, భగవద్గీత అన్ని పుస్తకాలు ఉన్నాయండి, అన్ని వీడియోస్ ఉన్నాయండి అని చెప్తారు. కానీ ఎంతమంది భక్తులు అయ్యారండి? ఎంతమంది చూసారు? కానీ ఈ గ్రంథాలు తీసుకొని ఎంతమంది భక్తులు అయ్యారు? మీ స్మార్ట్ ఫోన్ ప్రపంచం ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి, కానీ ఎంతమంది డివోటీస్ అయ్యారు? ఎంతమంది మంచి లక్షణాలను పెంపొందించుకుంటున్నారు? పిల్లల నుంచి ఇప్పుడు పిల్లలు, నేను చిన్న ట్రైన్లో ముందు తల్లి పిల్లలకు ఎంతో ఆప్యాయత, ప్రేమతో గోరుముద్దలు పెడుతూ ఎంతో ప్రేమ అనేటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది. ఇప్పుడు ఏమో తెలుసా, నేను ట్రైన్లో వెళ్తున్నా, కళ్ళారా చూసాను, పిల్లలు ఏడుస్తూ ఉంటే మొబైల్ వేసేస్తున్నారు అక్కడ. ఇంకా అక్కడ ప్రేమ ఏముంటుందండి? మిషన్ ఉంటుంది మధ్యలో,
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుందంటే చూడండి, ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే చూడండి, ఇప్పుడు పిల్లలకు వాళ్ళ ఇంద్రియ భోగంకి అడ్డం వస్తుందని, వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్కు ఆటంకం వస్తుందని వీళ్ళు ఏం చేస్తున్నారు, బేబీ కేర్లో వేస్తున్నారు పిల్లల్ని. వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వీళ్ళు మా ఎంజాయ్మెంట్కి ఇబ్బంది వస్తుందని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తారు. ఇది నేర్చుకుంటున్నారు స్మార్ట్ ఫోన్ల నుంచి. అర్థమవుతుంది, ఇది జరుగుతుంది ఆల్రెడీ సొసైటీ జరుగుతుంది. ఎందుకంటే శరీర భోగం, నువ్వు ఈ శరీరము నువ్వు భోగించి. ఇప్పుడు చూడండి, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ చూస్తామండి, దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్, ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఒక టైర్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒక స్క్రీన్ ఎందుకు పెట్టడం చెప్పండి? నువ్వు ఈ శరీరము, నువ్వు దీన్ని భోగించు, నువ్వు డబ్బులు సంపాదించు, ఏమని చేసినా సర్లేదు, అవధర్మం చేసినా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన బుద్ధిలో నింపేస్తుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అవును, ఇటువంటి విషయాలన్నీ కూడా నింపుతూ ఉంది. మరి ఇటువంటి ఆలోచనలు మన బుద్ధిలో నింపినప్పుడు మన అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. మన అలవాట్లు ఎలాగ ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ వ్యవసాయం గురించి ఏమైనా మనకి చెప్పగలరా ఈ కోర్మ గ్రామంలోని? ముఖ్యంగా కూర్మ గ్రామంలో ఏదైతే వ్యవసాయం చేస్తున్నామో పాత భారతీయ జీవన విధానంలో మన పూర్వీకులు ఏ విధంగా పంటలు పండించేవాళ్ళో ఆ విధంగా పండించడానికి ప్రయత్నం. ప్రస్తుతం ఏంటంటే కొన్ని సంవత్సరాల ముందు విదేశీయుల పద్ధతులని మనం దిగుమతి చేసుకోవడం వల్ల అందులో మనం హరిత విప్లవం అని మీరు వినుంటారు, గ్రీన్ రెవల్యూషన్. అప్పటి నుంచి భారతదేశంలో రసాయనాలు ఉపయోగించడం ప్రారంభించారు. పంటలు పండించడానికి హైబ్రిడ్ విత్తనాలు ఉపయోగించడం ప్రారంభించారు. తర్వాత రకరకాల పెస్టిసైడ్స్, పురుగు మందులు ఇవన్నీ ప్రారంభించారు. అందువలన మనం తినే ఆహారం ప్రస్తుతం రసాయనమయమైపోయింది, విషమయమైపోయింది. అందువలన ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో చూసారంటే బీపీ, షుగర్ రావడానికి, హార్ట్ సమస్యలు రావడానికి, క్యాన్సర్ రావడానికి పెద్ద కారణం ఏంటంటే మనం రసాయనాలతో పండించిన పంటలను తినడం వలన. అందుకోసం మళ్ళీ పాత భారతీయ జీవన విధానానికి వెళ్ళండి. 70-80 సంవత్సరాల ముందు ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ఆరోగ్యం ఎలా ఉండేది, ఆయుష్ ఎలా ఉండేది, బలం ఎలా ఉండేది, మానసిక ప్రశాంతత ఎలా ఉండేది, అవన్నీ ఈ ఆధునికమైన ఆహార ఉత్పత్తుల వలన మనం కోల్పోతున్నాం. అందుకోసం మళ్ళీ పాత భారతీయ జీవన విధానంలో పూర్వీకులు ఎలా పండించేవాళ్ళు, ముఖ్యంగా ఆవు యొక్క పేడ లేకపోతే పశువుల యొక్క పేడ, గత్తంతో, దాని తర్వాత గోమూత్రంతో, నాటు విత్తనాలతో పంటలు పండించేవాళ్ళు. అందువలన వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. అందువలన ఇక్కడ మేము ఎక్కువగా యంత్రాలు కూడా ఉపయోగించాం. ఎక్కువగా ఎడ్లతో దున్ని నాటు విత్తనాలతో, నాటు పద్ధతులతో వ్యవసాయం చేస్తుంటాం. ఓకే, ఈ కోర్మ గ్రామం గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇక్కడికి వచ్చి ఉండాలనుకున్నా, కింద ఒక నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళదే. మీరు ఉండాలనుకుంటే మినిమం 1 వీక్ ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంట అతను చెప్పినట్టు. ఇంత కష్టపడి ఈ వీడియో తీసింది మీ అందరి కోసమే, మీ అందరు తెలుసుకుంటారనే. అసలు ఇక్కడికి వస్తే ఈ గ్రామం ఉండదు అసలు మేము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చామో లేదో కూడా భయపడుతూ వచ్చాం. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా మంచి విషయాలు తెలిసాయి. అది మీకు కూడా తెలియాలి అంటే ఆ వీడియో ఫుల్గా చూడండి, ప్లస్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు చేస్తాం. ఓకే, ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా చాలానే చేస్తాము. మేము అన్నీ చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేయాలంటే ఇంకేది కాదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ కొత్తగా హైప్ అనే ఒక కింద సింబల్ వస్తుందండి, ఆ హైప్ని మీరు టచ్ చేస్తే చాలండి, మనకి ఈ వీడియో చాలామందికి వెళ్తుంది అన్నమాట, రీచ్ అవుతుంది. ఎంత రీచ్ అయితే అంతమంది తెలిస్తే కదా. ఇటువంటి మంచి మంచి విషయాలని అందరికీ తెలిస్తే, మీ ద్వారా తెలిస్తే వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ.